బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో రాజ్ ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో లక్ష్మణ్ అనే వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. ముక్కులో మాంసం పెరగడం ద్వారా ఆపరేషన్ చేయడానికి అనెస్టిషియా డోస్ అధికంగా ఇవ్వడానికి ద్వారా చనిపోయాడని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. నిండు పాలనలు బలిగునని చెప్పుకోవచ్చు. హన్మకొండ జిల్లాలోని భీమదేవి మండలంలోని వంగ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు కూడా ఆ నోట్లో దుర్మాంసం పెరగడంతో ఇక్కడ డాక్టర్ రాజు హాస్పిటల్ సంప్రదించగా అక్కడ డాక్టర్లు అంటే వైద్యం చేసుకోవడానికి లక్ష్మణ్ రావడంతో కూడా అక్కడ అనస్థిషియా ఎక్కువ అంటే అధిక మొత్తంలో అనస్థిషియా ఇవ్వడంతో కూడా లక్ష్మణ్ అక్కడ స్పాట్ గా డిటైన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ బంధువులు వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ భార్యతో వాళ్ళ సతీమణిని మాట్లాడే ప్రయత్నం చేస్తాము. చెప్పండి అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పు. ఐదు మావు వరకు డాక్టర్ టెన్షన్ తోని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి ఏమైతారు అని అరుస్తా ఉంటే కొంచెం మీ ఆయన పిడిసొచ్చిందమ్మా అది అనేసి హంగామా చేసింది సార్. హంగామా మేము అరుచుకుంటాం. మా అల్లుడు నేను ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి సిపిఆర్ వాళ్ళు సిపిఆర్ చేసి రోహిణికి పంపిస్తున్నామ్మా, ఏం టెన్షన్ లేదు, ఏం అది అనేసి అక్కడ మా డాక్టర్ లో ఉన్నాడు. అక్కడ ఇక్కడ నేను కలెక్షన్ అదని చెప్పి తీసుకెళ్ళాడు సార్. ఆమె మళ్ళీ ఇక హైదరాబాద్ ఇక అక్కడ యశోదలో తీసుకెళ్ళారు సార్. యశోదలో తీసుకెళ్ళిన తర్వాత అయితే అక్కడ 2-3 రోజులు ఎంచుకున్నారు సార్. ఎంచుకొని వాళ్ళు చెప్పారు సార్ బ్రెయిన్ డెత్ అయిపోయింది అన్న తర్వాత ఫస్ట్ చూపించారు, అక్కడే డెత్ అయిపోయింది అనేసి అన్నారు సార్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి. నా పిల్లలు చిన్న నా పిల్లలకు నాకు ఏమైనా న్యాయం చేయాలి. ఓకే మొత్తానికి చూసుకుంటే మాత్రము ఇక్కడ కుటుంబ బంధువులు అయితే వాళ్ళ భార్యతో పాటు బంధువులు అయితే ఇక్కడికి ఆ రాజు హాస్పిటల్ చేరుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాజు హాస్పిటల్ కూడా శవంతో బెటాయించారు. ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి కూడా కుటుంబానికి న్యాయమైన డిమాండ్తో కూడిన న్యాయం చేస్తానని చెప్పి కూడా అంటే డాక్టర్ యాజమాన్యంతో కూడా వీళ్ళ కుటుంబ బాంధవులు వీళ్ళు సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ పోలీసులు అయితే బారిన చేరుకొని కూడా ఎలాంటి ఆందోళన చేయకుండా కూడా వీళ్ళు సద్దుమనే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం రాజు హాస్పిటల్ ముంగట లక్ష్మణ్ కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుమార్.